ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్ నుంచి మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి ఉపయోగపడేటువంటి క్లాసులన్నీ కూడా మనం చూడబోతున్నాం. అదేంటంటే సెంట్రల్ ఎకనామిక్ సర్వే, యూనియన్ ఎకనామిక్ సర్వే 2021-22 కేంద్ర ఆర్థిక సర్వేకి సంబంధించి మొత్తం క్లాసులు అనేవి ఈరోజు 1 by 1 ఈ రోజు నుంచి మనం చూసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఆల్రెడీ తీసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్కి, అలాగే తీయబోతున్న గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి కూడా ఈ యొక్క కేంద్ర ఆర్థిక సర్వే అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లోని కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశం అనేది చాలా ఉంటుంది. అలాగే త్వరలో ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 4 కూడా ఈ యొక్క సెంట్రల్ ఎకనామిక్ సర్వే 2021-22 అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించినటువంటి క్లాసులు అనేవి మనం 1 by 1 చాలా నీట్గా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు క్లాసులో మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, అసలు ఆర్థిక సర్వే అంటే ఏంటి, ఆర్థిక సర్వే అనేది ఎవరు తయారు చేస్తారు, ఆర్థిక సర్వే అనేది ఏం చెప్తుంది, అసలు మొట్టమొదటిసారిగా ఆర్థిక సర్వేని ఎప్పుడు తయారు చేశారు, అవన్నీ చెప్పుకుంటూ 2021-22 ఆర్థిక సర్వే ప్రకారంగా భారతదేశానికి సంబంధించి మొత్తం ఇండియా యొక్క జీడిపి ప్రస్తుత ధరల వద్ద ఎంత, స్థిర ధరల వద్ద ఎంత, అలాగే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగము, సేవా రంగాలు మొత్తం జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ఆక్రమించాయి, ఎంత పర్సెంటేజ్ వాటాని ఒక్కొక్కటి కలిగి ఉన్నాయి, అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంత శాతం వృద్ధి చెందాయి, అలాగే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి భారతదేశం 2021-22లో ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది, అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పారిశ్రామిక ఉత్పత్తి ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా 1 by 1 మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది ఈ వీడియోలో జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్థిక సర్వే అంటే ఏంటంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, ఫర్ ఎగ్జాంపుల్ 2021-22 సర్వేని ప్రవేశపెట్టారు కదా, 2021-22 అనేది ఆర్థిక సంవత్సరంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లేకపోతే గడిచిన ఆర్థిక సంవత్సరంలో, అంటే బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు రోజుని సర్వే ప్రవేశపెడతారు కాబట్టి ఆ గత సంవత్సరంలో, అంటే గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, అలాగే దానికి సంబంధించిన విశ్లేషణ, రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ పెట్టబోయే బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్లో ఎదురయ్యే సవాళ్ళు, చేపట్టాల్సిన సంస్కరణలను ప్రముఖంగా తెలిపేటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించే అత్యున్నత ఆర్థిక దస్త్రమే ఆర్థిక సర్వే. అంటే ఆర్థిక సర్వే ఏం చెప్తుంది అంటే, గడిచిన సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2022-23 బడ్జెట్ మనం ప్రవేశపెట్టాం కాబట్టి 2021-22 ఆర్థిక సంవత్సరానికి చూసుకొని ఆ ఆర్థిక సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, పనితీరు ఏ విధంగా నమోదైంది, అవన్నీ విశ్లేషణ చేసి రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, మనం ఏ విధమైన సంస్కరణలు చేపట్టాలి అనే విషయాన్ని తెలిపేది ఆర్థిక సర్వే. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వాటి యొక్క స్థితిగతులు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి వల్ల కలిగే ఫలితాలు అన్నీ కూడా ఆర్థిక సర్వే విశ్లేషణ చేయడం జరుగుతుంది, ఆర్థిక సర్వే వివరించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి ఏ విధంగా ఉంది, భారతదేశం వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగాల్లో ఎంత వృద్ధి రేటు నమోదు అయింది, అలాగే ఈ యొక్క వృద్ధి రేటు తక్కువగా నమోదైతే భవిష్యత్తు కాలంలో, రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఏ విధమైన ప్రణాళికలు వేయాలి, ఏ విధమైన బడ్జెట్లో ఏ విధమైన సంస్కరణలు తేవాలి, అవన్నీ చెప్తుంది. అలాగే విదేశీ మారక నిల్వలు, అంటే భారతదేశానికి గడిచిన సంవత్సరంలో విదేశీ మారక నిల్వలు ఎంత వచ్చాయి, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది, ఎగుమతులు దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి, వ్యవసాయ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఏ విధంగా జరిగింది, పారిశ్రామిక రంగానికి సంబంధించి ఉత్పత్తి ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ప్రవేశపెట్టబడ్డాయి, ఏ విధమైన వృద్ధిని నమోదు చేసే అవన్నింటి గురించి కూడా తెలిపేదే ఆర్థిక సర్వే. ఈ ఆర్థిక సర్వే ఆధారంగానే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబడడం జరుగుతుంది. ఆర్థిక సర్వేను ఆధారంగా చేసుకొని బడ్జెట్ రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది. బడ్జెట్ ఏంటంటే ఒక రాబోయే సంవత్సరానికి సంబంధించి మనము ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మనకి రాబడి
రాబడి వస్తుంది. మనం చేయబోయే వ్యయాలు మనకి రాబోయే రాబడి లేదా ఆదాయాల గురించి చెప్పేది బడ్జెట్. అంటే మనం బడ్జెట్ అంటే ఏంటంటే రాబోయే కాలంలో మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఆదాయం వస్తుందని చెప్పేది బడ్జెట్. అయితే బడ్జెట్ కంటే ముందు రోజు ప్రవేశపెట్టబడే ఆర్థిక సర్వే అనేది మొత్తం అన్ని విషయాలను వివరించడం అనేది జరుగుతుంది. బడ్జెట్ రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించేది ఆర్థిక సర్వేగా మనం చెప్పవచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లో, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ, రాజ్యసభల్లో బడ్జెట్కు ఒక రోజు ముందు సర్వేను ప్రవేశపెడతారు. ప్రస్తుత సర్వేను తయారు చేయడంలో అంటే 2021-22 సర్వే తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరని అడుగుతారు. 2021-22 ఎకనామిక్ సర్వే రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించిన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరంటే సంజీవ్ సన్యాల్. అయితే ఈ యొక్క ఎకనామిక్ సర్వేను తయారు చేయడంలో ముఖ్య పాత్ర వహించేది ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఆర్థిక సర్వేను ఎవరు ప్రవేశపెడతారు అంటే ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. బడ్జెట్ ని తయారు చేయడంలో ముఖ్య పాత్ర ఎవరు వహిస్తారంటే ఆర్థిక వ్యవహారాల శాఖ. ఆర్థిక శాఖలో అంతర్భాగమైనటువంటి ఆర్థిక వ్యవహారాల శాఖ అనేటువంటిది బడ్జెట్ రూపకల్పనలో ముఖ్య పాత్ర వహిస్తే, ఈ యొక్క ఆర్థిక సర్వే రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించేది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అయితే తొలిసారి అంటే 2021-22 ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక సలహాదారు ఎవరంటే సంజీవ్ సన్యాల్ అన్నో. ప్రస్తుత కేంద్ర ఆర్థిక సలహాదారు ఎవరు, ముఖ్య ఆర్థిక సలహాదారు ఎవరంటే అనంత నాగేశ్వరన్. ప్రస్తుతం ఉన్నవాడు అనంత నాగేశ్వరన్. ఆ యొక్క 2021-22 ఈ యొక్క సర్వేను తయారు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరంటే సంజీవ్ సన్యాల్. తొలిసారి ఆర్థిక సర్వేను 1950-51లో ప్రవేశపెట్టారు. 1964 సంవత్సరం వరకు కూడా సర్వేను బడ్జెట్తో పాటు కలిపి ప్రవేశపెట్టేవారు. తర్వాత దాన్ని విభజించి విడివిడిగా అంటే బడ్జెట్కి ఒక రోజు ముందు సర్వేని ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2021-22 ఆర్థిక సర్వేను బడ్జెట్ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్నారు కాబట్టి దానికంటే ముందు రోజు జనవరి 31న ఈ యొక్క సర్వేని విడుదల చేయడం జరుగుతుంది. అయితే బడ్జెట్ను మరియు సర్వేను రెండింటినీ కూడా ప్రవేశపెట్టేటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. అయితే ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే నిర్మలా సీతారామన్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 2021-22 సర్వేకి సంబంధించి కీ పాయింట్స్ అన్ని కూడా మనం 1 by 1 చెప్పుకుంటూ వెళ్దాం. 2021-22 ప్రకారంగా భారత జీడిపి వృద్ధి రేటు ఎంత, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే భారతదేశములో అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము ఈ 3 రంగాల పరంగా వచ్చిన మొత్తం ఆదాయాన్నే మనం జీడిపి అంటాము, స్థూల దేశీయ ఉత్పత్తి అంటాము. 2021-22 ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ఎంత అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, 9.2%. 9.2%. 2020-21లో భారత వృద్ధి రేటు ఎంత నమోదైందంటే -7.3. కరోనా కారణంగా మైనస్లో నమోదైంది, -7.3. 2020-21లో 21-22లో 9.2% నమోదైంది. 2022-23లో ఎంత వృద్ధి రేటు సాధిస్తుందని భారతదేశం అంచనా వేసిందంటే 8 నుంచి 8.5. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2021-22లో ఎంత నమోదు అయింది వృద్ధి రేటు అంటే 9.2%. 2022-23లో ఎంత నమోదు అవుతుంది అంటే 8 నుంచి 8.5. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారంగా భారత వృద్ధి రేటు 2022-23లో ఎంత ఉండబోతుంది అని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, 8.7%. అలాగే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క అంచనా 2022-23లో భారత వృద్ధి రేటు ఎంత ఉండబోతుంది అంటే 7.5%. అలాగే ఈ యొక్క జీడిపి అంటే మొత్తం భారతదేశానికి ఉన్నటువంటి మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తిలో ఏ రంగాలు, ముఖ్యంగా 3 రంగాలు ప్రధాన పాత్ర వహిస్తే భారతదేశంలో వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగము, సేవా రంగము. వ్యవసాయ రంగానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పశుపోషణ, మత్స్య రంగము, అలాగే అడవులు ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలోకి వస్తాయి. అలాగే పరిశ్రమల రంగంలోకి మనం చూసుకున్నట్లయితే గనుల తవ్వకము, నిర్మాణ రంగము అవన్నీ కూడా పరిశ్రమల రంగంలోకి వెళ్తాయి. సేవా రంగము అనుభవసరికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించి కానీ, పోస్టల్ సంబంధించి కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన కానీ అవన్నీ కూడా సేవా రంగంలోకి
రంగంలోకి రావడం జరుగుతుంది. హోటల్స్ కానీ అవన్నీ కూడా సేవా రంగంలోకి వెళ్తాయి. అయితే వ్యవసాయ రంగము వృద్ధి రేటు మనం చూసుకున్నట్లయితే 2020-21లో వ్యవసాయ రంగం వృద్ధి రేటు అనేది 3.6% ఉంటే 2021-22లో 3.9%గా నమోదైంది. అంటే ఇక్కడ 3% పెరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు, భారత వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2021-22లో ఎంత నమోదైందంటే 3.9%. పరిశ్రమల రంగం యొక్క వృద్ధి రేటు 2020-21లో -7.0 ఉంటే 2021-22లో 11.8% నమోదైంది. అలాగే సేవా రంగం యొక్క వృద్ధి రేటు 2020-21లో -8.4% ఉంటే 2021-22లో 8.2%గా నమోదైంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ రంగాల వారీగా వాటాలు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రంగాల వారీగా వాటాలు అంటే మొత్తం భారతదేశానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి 100 రూపాయలు వస్తున్నాయంటే ఆ 100 రూపాయల్లో వ్యవసాయ రంగం నుంచి ఎన్ని రూపాయలు వస్తున్నాయి, సేవా రంగం నుంచి ఎన్ని రూపాయలు వస్తున్నాయి, వ్యవసాయ రంగం నుంచి ఎన్ని రూపాయలు వస్తున్నాయి, పరిశ్రమల రంగం నుంచి ఎన్ని రూపాయలు వస్తున్నాయని మనం చూసుకున్నట్లయితే GVA గ్రాస్ వాల్యూ యాడెడ్, రంగాల వారీగా వాటాలు GAV అని రాశాను, సారీ GVA గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే మొత్తం గ్రాస్ వాల్యూ అవుట్పుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఆదాయం ఏదైతే ఉందో ఆ మొత్తం ఆదాయంలోంచి మనం ఏంటంటే ముడి సరుకులకి పెట్టే ఖర్చులు, అంటే ముడి ఖర్చులను తీసివేస్తే వచ్చేదే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వరిని పండిస్తున్నానంటే వరిని నాకు ఒక ఎకరానికి వరి ఒక 30 బస్తాలు పండింది అనుకుంటే ఆ 30 బస్తాలు వరి పండడం అనేది గ్రాస్ వాల్యూ అవుట్పుట్గా మనం చెప్తాం. అంటే మొత్తం అవుట్పుట్, మొత్తం నాకు వచ్చిన ఆదాయం అది. దానిలోంచి నేను వరి పండించడానికి పెట్టే ముడి ఖర్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూలీలకు కానీ అవన్నింటికి ఖర్చుని తీసేస్తే వచ్చేదే గ్రాస్ వాల్యూ యాడెడ్గా మనం చెప్పవచ్చు. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ పరంగా వ్యవసాయ రంగం 2020-21లో మొత్తం జీడిపిలో, భారతదేశం యొక్క మొత్తం జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా 100కి 20%గా ఉంటే 2021-22లో 100కి 18.8%గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల్లో 18 రూపాయలు వ్యవసాయ రంగం నుంచి మొత్తం ఆదాయం భారతదేశానికి వచ్చింది. పరిశ్రమల రంగం నుండి 2020-21లో 25 రూపాయలు వస్తే 2021-22లో 28.2% అంటే 28 రూపాయలు, అంటే 100కి 28 రూపాయలు పరిశ్రమల రంగం నుంచి వచ్చే, వ్యవసాయ రంగం నుంచి 18 రూపాయలు వచ్చాయి. సేవా రంగం నుండి 2020-21లో 54 రూపాయలు వస్తే 54%గా సేవా రంగం యొక్క వాటా ఉంటే 2021-22లో 53%గా ఉంది. అంటే భారతదేశానికి సంబంధించి ఏ రంగం నుండి ఎక్కువ ఆదాయం వస్తుందంటే సేవా రంగం నుండి 53%, సెకండ్ పరిశ్రమల రంగం నుంచి 28.2%, థర్డ్ వ్యవసాయ రంగం నుంచి 18.8% ఆదాయం అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారంగా భారత జీడిపి వృద్ధి రేటు 2022-23 ఎంత ఉండబోతుంది అంటే 9% ఉండబోతుంది. 2023-24లో ఎంత పర్సెంటేజ్ ఉండబోతుంది అంటే 7.1% ఉండబోతుంది. నెక్స్ట్ పరిశ్రమల రంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నాం 18.8% అనేది మొత్తం GVAలో వ్యవసాయ రంగం వాటా ఉందన్నాం. అలాగే పరిశ్రమల రంగం యొక్క వాటా మొత్తం భారత జీడిపిలో 28% ఉందన్నాం. ఆ పరిశ్రమల రంగంలో అత్యధికంగా మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి, సబ్ డివిజన్స్ ఉంటాయి, అంటే వివిధ రంగాలు ఉంటాయి. అందులో ఏ రంగం నుండి ఎక్కువ, పరిశ్రమల రంగంలో ఏ రంగం నుండి ఎక్కువ ఆదాయం వస్తుందంటే తయారీ రంగం నుండి 15.4%, అంటే మొత్తం పరిశ్రమల రంగం నుంచి వచ్చే 28 రూపాయల్లో 15 రూపాయలు తయారీ రంగం నుంచి రావడం జరుగుతుంది. నిర్మాణ రంగం నుంచి 8 రూపాయలు అంటే 8%, విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా నుండి 2.5%, గనులు రాళ్ళు తవ్వకం అనేది అత్యల్పంగా, పరిశ్రమల రంగంలో అత్యధికంగా అయితే తయారీ రంగం, అత్యల్పంగా అయితే గనులు రాళ్ల తవ్వకం 2.3% రావడం జరుగుతుంది. నెక్స్ట్ సేవా రంగం యొక్క మొత్తం భారత జీడిపిలో సేవా రంగం యొక్క వాటా 53% అని, అందులో ఎక్కువ సేవా రంగంలో ఎక్కువ వాటా దేనికి ఉందంటే రియల్ ఎస్టేట్ 20.9% ఉంది, హోటల్స్ రవాణా వాణిజ్యము 16.9% ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 15.2%గా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సేవా రంగంలో ఎక్కువ జీడిపి పరంగా సేవా రంగంలో దేని వాటా ఎక్కువగా ఉందని అడుగుతాడు కాబట్టి రియల్ ఎస్టేట్ 20.9%
5%. అలాగే పరిశ్రమల రంగంలో ఎక్కువగా దేని వాటా ఉందంటే తయారీ రంగం 15.4%గా మనం చెప్పవచ్చు. అయితే భారతదేశం యొక్క జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత అంటే ప్రస్తుత ధరల ప్రకారంగా భారత జీడిపి ప్రస్తుత ధరల ప్రకారంగా 2021-22లో 232.1 లక్షల కోట్ల జీడిపిగా ఉంది. భారతదేశం యొక్క మొత్తం జీడిపి ఎంత అంటే ప్రస్తుత ధరల ప్రకారంగా 232 లక్షల కోట్లు. 2020-21లో అయితే 197 లక్షల కోట్లు ఉండేది, ఇప్పుడు 232 లక్షల కోట్లకి పెరిగింది. స్థిర ధరల వద్ద అంటే ఏంటంటే 2011-12 కాన్స్టెంట్ ప్రైసెస్ ఆధారంగా చేసుకొని వాటి ఆధారంగా పోల్చి ఈ స్థిర ధరలను బేస్ చేసుకొని చెప్పినటువంటి ఈ స్థిర ధరల వద్ద భారత జీడిపి 2021-22లో 147.5 లక్షల కోట్లుగా ఉంది. 2020-21లో 135.1 లక్షల కోట్లుగా ఉండేది. 2021-22 ప్రకారంగా భారతదేశం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ధరల వద్ద 9.2%గా ఉంటే స్థిర ధరల వద్ద 8.6%గా ఉంది. ప్రస్తుత ధరలు స్థిర ధరలు ఏదడిగినా సరే మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే జాతీయ తలసరి ఆదాయము అంటే భారతదేశంలో ఉన్న మొత్తం ప్రజల ఆదాయాన్ని జాతీయ ఆదాయంపై జనాభా చేస్తే వచ్చేదే తలసరి ఆదాయము. అంటే భారతదేశంలో ఒక వ్యక్తికి ఎంత ఆదాయం అనేది ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే 2020-21లో భారత తలసరి ఆదాయం ఎంత ఉందంటే 1,28,829 రూపాయలు ఉంటే 2021-22లో భారత తలసరి ఆదాయం 1,50,326 రూపాయలకి పెరిగింది. సర్వేలో ఇది ఇచ్చారు కాబట్టి మనం క్లియర్గా సర్వేలో ఇచ్చిందే మొత్తం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ 2021-22 ప్రకారంగా రెవెన్యూ లోటు, ఇక్కడ రెవెన్యూ లోటు, కోస లోటు, ప్రాథమిక లోటు ఈ మూడు చూసుకోవాలి. రెవెన్యూ లోటు అంటే ఏంటంటే బడ్జెట్లో మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది. అంటే రెవెన్యూ వ్యయం ఉంటుంది, రెవెన్యూ ఆదాయం ఉంటుంది. రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటు అనేది ఏర్పడుతుంది. రెవెన్యూ లోటు అనేది 2021-22 ప్రకారం భారత రెవెన్యూ లోటు అనేది 5.1%గా ఉంది. 2022-23లో రెవెన్యూ లోటు ఎంత ఉండబోతుందని అంచనా వేశారంటే 3.8%గా అంచనా వేశారు. అయితే రెవెన్యూ లోటు అనేది 0%గా ఉండాలి. రెవెన్యూ లోటు 0%గా ఉంటేనే ఆ యొక్క దేశం అభివృద్ధి చెందుతుందని అనేక సర్వేలు చెప్తున్నాయి. FRBM యాక్ట్ ప్రకారంగా రెవెన్యూ లోటు అనేది 0%గా ఉండాలి. కానీ భారత రెవెన్యూ లోటు 2021-22 ప్రకారంగా 5.1% ఉంది. నెక్స్ట్ 2022-23కి 3.8%గా ఉండబోతుందని అంచనా వేశారు. అలాగే కోస లోటు అంటే మొత్తం అంటే అటు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ రెండు అండ్ రెవెన్యూ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే రెవెన్యూ ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్తో పోలిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే ఏర్పడేదే కోస లోటు. అంటే కోస లోటు అంటే మొత్తం ఆదాయము కంటే వ్యయం ఎక్కువగా ఉంటే మొత్తం వ్యయంలోంచి మొత్తం ఆదాయాన్ని తీస్తే ఏర్పడేది కోసలోటు. ఈ కోసలోటు అనేది ఎంత పెరిగితే అప్పులు చేయవలసిన అవసరం కూడా అంత పెరుగుతుంది. అయితే కోసలోటు అనేది భారతదేశం చేయబోతున్న అప్పుల గురించి తెలియజేస్తుంది. అంటే కోసలోటు అనేది పెరిగితే అప్పులు అనేవి కూడా పెరగబోతున్నాయి అని చెప్పబడుతుంది. అయితే కోసలోటు అంటే ఏంటంటే మొత్తం బడ్జెట్ యొక్క మొత్తం ఆదాయంతో పోలిస్తే వ్యయం అనేది ఎక్కువగా ఉంటే దానివల్ల కోస లోటు అనేది ఏర్పడుతుంది. అయితే FRBM ఫిస్కల్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ యాక్ట్ FRBM ఫిస్కల్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారంగా కోస లోటు అనేది మొత్తం జీడిపిలో బడ్జెట్లో 3% అనేది మించకూడదని చెప్పడం జరిగింది. అలా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కానీ భారత యొక్క కోస లోటు అనేది 2021-22లో 6.8% అని ముందు చెప్పారు. తర్వాత సవరిస్తే 6.9% చెప్పారు. కాబట్టి 6.9 గుర్తుపెట్టుకోండి. కోస లోటు 6.9% అన్నారు. 2022-23 6.4% ఉంటుందిగా అంచనా వేశారు. నెక్స్ట్ 2021-22 ప్రకారంగా ప్రాథమిక లోటు అంటే ఈ ద్రవ్య లోటు ఏదైతే ఉందో కోస లోటు ఏదైతే ఉందో ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ యొక్క కోస లోటు లేదా ద్రవ్య లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్లోంచి మొత్తం వడ్డీ చెల్లింపులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెచ్చుకున్నటువంటి అప్పుకి వడ్డీ అనేది కడతాం కదా, ఆ యొక్క మొత్తం కోస లోటులోంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. అది 2021-22లో 3.1% ఉంటే 2022-23కి 2.8%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అలాగే 2021-22 ప్రకారంగా భారత ఎగుమతులు
ఎగుమతుల వృద్ధి 16.5%గా నమోదైంది. దిగుమతుల వృద్ధి 29.4%గా నమోదైంది. అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం పరంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది 12.5% నమోదైంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం 2021-22 ప్రకారంగా 5.2%గా నమోదైంది. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామ్లో ఏది అడిగినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇది ఫస్ట్ క్లాస్ నెంబర్ 1 ఎకనామిక్ సర్వేకి సంబంధించి నెంబర్ 1 ఫస్ట్ వీడియోని మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.